హలో అండి. అందరికీ నమస్తే. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఇష్యూస్ జరుగుతున్నాయా అంటే, ఒకటి లడ్డు వివాదం, ఇంకోటి ఇండస్ట్రీలో జానీ మాస్టర్ ఇష్యూ. అయితే దీనికి మళ్ళీ నిన్న జరిగిన దేవర ఇష్యూ కూడా మాట్లాడుకుందాం. సో, ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నిర్మాత నట్టికుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హాయ్ అమ్మ. సార్, ఇప్పుడు ప్రస్తుతం లడ్డు వివాదం గురించి మాట్లాడుకుంటే, దీని మీద మీ ఒపీనియన్ ఏంది అసలు? నిజంగా కల్తీ జరిగింది అని మీరు నమ్ముతున్నారా? పక్కాగా నమ్ముతున్నా. నేను చంద్రబాబు గారి మాటకి నేను ఏకీభవిస్తున్నా. చంద్రబాబు మాటకి నేను ఆయన సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు గారు ఆయనకి ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి, ఆయనకి ఆరాధ్య దేవుడు ఆయన వెలువేడుపు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకోరు. అయితే ఆయన జూలైలో తెలిసిన తర్వాత కూడా మొత్తం టోటల్గా ఆయనే షాక్కు గురయ్యి, అసలు ఇంత దారుణంగా జరిగిందా, దేవుడిని ఇంత దారుణంగా చేశారా, అసలు ఏంటి దేవుడి దగ్గర ఇంత కుట్ర ఎందుకు పన్నుతున్నారని చెప్పి ఒక్క ల్యాబ్ కాకుండా 2-3 రిపోర్టులు చేసి మళ్ళీ ఎంక్వైరీ చేసి మళ్ళీ 3-4 టీములతో ఇండైరెక్ట్గా ఎవరు బయటకు తెలియకుండా అన్నీ చేసి నిజ నిర్ధారణ వచ్చిన తర్వాతనే బయట పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం, జగన్మోహన్ రెడ్డి చేసిన శాపం, జగన్మోహన్ రెడ్డి తాలూకాల అనుచరులు వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు చేసినవన్నీ చూశాక అప్పుడు బయట చెప్పాడు. ఆయన ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా చెప్పలే. మీరు ధర్మదర్శనం టికెట్లు కూడా అమ్ముకున్నారు. ఇప్పుడు 300 రూపాయల టికెట్లు కూడా 2000కు అమ్ముకున్నారు. మీరు ఆల్రెడీ వీఐపీ దర్శనం కూడా 5000కు అమ్ముకున్నారు. ఆల్రెడీ కళ్యాణం టికెట్లు కూడా అమ్ముకున్నారు. శ్రీవాణి 10,000 రూపాయలు ఇస్తే మామూలు దర్శనం చేశారు. ఇది ఇక్కడ మీ అన్నీ చేసి ఈ డబ్బంతా ధర్మారెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, ఐఎంపీ కమిషనర్ ఇద్దరు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఉండిలోకి తీసుకెళ్ళేవారు. తక్కువది ఏమైనా చిల్లర కొట్టుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు, భువన కరుణాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళ టికెట్లన్నీ అమ్ముకొని ఎవరికి ఫ్రీగా ఇవ్వలేదు. బ్లాక్లో అమ్ముకున్నారు. దళారులు ఎక్కువైపోయారు. మొత్తం టోటల్గా అన్ని దిక్కడ లంచం. మనం తినే తిండి కూడా కల్తీ చేశారు. తిండి అన్నదానం కూడా కల్తీ చేశారు. అక్కడ మొత్తం టోటల్గా ఆధ్యాత్మిక కేంద్రం 24 గంటలు గోవిందా నామస్వరాలతో ఉండేది. మొత్తం టోటల్గా మంగ్లీ గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మంగ్లీ గారిని తీసుకొచ్చి పెడితే ఆ మంగ్లీ గారిని చూసినంతవరకు నువ్వు అంటావా మామ అని చెప్పి, అంటే ఆమె మామూలు ఈ సాంగ్స్ పాడింది, భక్తి సాంగ్స్ పాడింది. అయితే ఒక ఆడపిల్ల, వయసులో ఉన్న ఆడపిల్లని మనం అక్కడ ఆధ్యాత్మిక కేంద్రంలో పెడితే ఏమవుతుందంటే మనకి మైండ్ అటు డైవర్ట్ అవుతుంది, దేవుని మీద భక్తి తగ్గిపోతుంది. కనుక దాని మీద ఆ ఉద్దేశంతో నేను అంటున్నాను తప్ప లేకపోతే ఆమె మీద నాకేం కోపం కాదు, ఇంకోటి కాదు. అంటే మనకు ఒక క్షేత్రంలో మన ఉదయం లెగిస్తే మాల ఎందుకు వేస్తాం? మన ఉదయం లెగిస్తే మన నటకరాదారిలో వెళ్తూ గోవిందా నామస్వరాలతో మనం ఎందుకు వెళ్తామంటే మన ఆధ్యాత్మిక కేంద్రం అదొక పవిత్రమైన స్థలం. ఆ పవిత్రమైన స్థలంలో దేవుణ్ణి మనం పూజించుకుంటూ, దేవుణ్ణి మనం ప్రార్థించుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి నామస్వరాలతో మొత్తం మారుపోవాలని అని అనుకుంటాం. కనుక అందుకని ఎంతోమంది ఇంతకుముందు టీడీడీ చైర్మన్లు చేశారు, ఎంతో పెద్ద వాళ్ళు చేశారు. కనుక మనం ఏంటంటే మనం వయసున ఆడపిల్లని పెడితే ఆ విధంగా ఆమె ఇంతకుముందు సాంగులు పాడింది కాబట్టి ఆ విధంగా నేను చెప్పగలిగాను తప్ప వేరే విధంగా నాకు మంగిలి గారి మీద కానీ లేకపోతే వాళ్ళ మీద కానీ దేవుడు భక్తి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. పోనీ క్రిస్టియన్ భక్తి ఉందంటే అది కూడా లేదు. ఎందుకంటే మణిపూర్లో చర్చలు తగలెడుతుంటే, మణిపూర్లో బేభత్సం అయిపోయి టోటల్ క్రిస్టియన్స్ చంపుతూ ఉంటే చిరునవ్వుతో బీజేపీకి సపోర్ట్ చేశాడు. ఆ రోజు బీజేపీకి సపోర్ట్ చేసి క్రిస్టియన్స్ అంతా నాశనం అయిపోయినా పర్లేదు అన్నాడు. తర్వాత ఆల్రెడీ మొత్తం టోటల్గా పాలస్తీనా అంటే ఇజ్రాయిల్ వాళ్ళు పాలస్తీన్లో కొడుతూ ఉంటే ఈ ముస్లిమ్స్ అంతా చచ్చిపోతూ ఉంటే, ముస్లిమ్స్ అంతా మొత్తం టోటల్ ఏడుస్తుంటే నవ్వుతూ నాకు ఎవరో ముస్లిమ్స్ నాకు తెలియదు అన్నట్టు నవ్వుతూ కూర్చుని, ఏదైనా నవ్వుతో సమానం చెప్తాడు. గుడిలో అన్యాయం జరిగిందంటే అతను నవ్వుతూనే ఉంటాడు, చచ్చిపోయిన దగ్గర నవ్వుతూనే ఉంటాడు. ఆ నవ్వుకి అర్థం కాక చంద్రబాబు నాయుడు గారికి పిచ్చెక్కుతుంది అసలు. అలాంటి వ్యక్తి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒకటి తెలుసు, హిందూ ధర్మాన్ని ఎండోమెంట్ ల్యాండ్లు దోచుకోవడం తెలుసు. వక్ఫ్ బోర్డ్ ధర్మాన్ని, ముస్లిం ధర్మాన్ని వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు దోచుకున్నాడు, అది తెలుసు. క్రిస్టియన్స్ని బాప్టిస్ట్ చర్చ్ మొత్తం ల్యాండ్లన్నీ దోచుకున్నాడు. ఇది మొత్తం టోటల్గా ఆయనకి 2 తెలుసు, డబ్బు కుర్చీ. ఈ డబ్బు కుర్చీ తప్ప నేను టింగ్ వేస్తే నాకు ఓట్లు వేస్తారు అని అనుకోవడమే తప్ప ఇంకొకటి ఆయనకు తెలియదు. ఆయనకి ఏది కూడా తెలియదు. ఒకటి దేవుణ్ణి అపవిత్రమైనది జరిగింది, లడ్డుల్లో కల్తీ జరిగింది వాస్తవం. ఆ కల్తీ జరిగిన దాంట్లో మేము కూడా 2 సంవత్సరాల క్రితం వెళ్ళాం కదా, టేస్ట్ లేదు, గట్టిగా అయిపోయింది. అలా నాలాగా కాదు, కొన్ని లక్షల మంది. ప్రపంచంలోనే మనం లడ్డు అంటే దేవుడు వెంకటేశ్వర లడ్డు అంటే చాలా దైవంగా భావించే లడ్డులో కూడా కల్తీ జరిగిందంటే ఈరోజు ప్రతి ఒక్కరు బాధపడుతుంది. తన ధర్మంలోని వాళ్ళు అడుగుతున్నది పవన్ కళ్యాణ్ గారు కానీ
మన చంద్రబాబు గారు కానీ అందరూ అడుగుతున్నారు. ప్రకాష్ రాజ్ గారు చెప్పింది ఏదో వాళ్ళకి ఏదో చిన్న ఇబ్బంది ఉండే. మా సినిమా వాళ్ళు ఎప్పుడూ నిజాలు చెప్పరు, మా సినిమా వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్తారు. మా సినిమా వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసేటప్పుడు రారు, అమాయకంగా దొరికినప్పుడు స్టేట్మెంట్ ఇస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారికి సమాధానం చెప్పరు కదా, ఇలాంటప్పుడు వస్తారు. కానీ నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు నా రిక్వెస్ట్, పవన్ కళ్యాణ్ గారు నా రిక్వెస్ట్, బోర్డు మెంబర్స్ అండ్ టీటీ చైర్మన్ ఆధ్యాత్మికంగా 24 గంటలు దేవుని జ్ఞానంలో ఉన్న వాళ్ళకి, దేవుడే మాకు పవిత్రం, దేవుడు తప్ప ఇంకొకరు లేరు, గోవిందా గోవిందా నామస్కారంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ పోస్టులు ఇవ్వండి. రిక్వెస్ట్ ఎస్విసి ఛానల్లో కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అంటే అలాగా ఆ భక్తి ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఆ భక్తి లేని వాళ్ళకి అపవిత్రం కాకుండా కాపాడాలనే మా విన్నపం. అది కంపల్సరీ జరిగింది. కంపల్సరీ ఏ విధంగా శిక్ష వేస్తారనేది ఎంక్వైరీ జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఇక్కడ శిక్ష పడుతుందో పడదో తెలియదు, కానీ వెంకటేశ్వర స్వామి వారు మాత్రం శిక్ష వేస్తారు. లేట్ అయినా మాత్రం శిక్ష పడుతుంది, శిక్ష మాత్రం ఖాయం. ఇక్కడ శిక్ష పడకపోతే అక్కడ శిక్ష పడుతుంది. ఇస్ ద కన్ఫర్మ్. తప్పు చేసే వాళ్ళని వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలడు. సార్ మీరు అన్నట్టుగా జూలైలో తెలిసింది, ఇప్పటి వరకు నిజాల కోసం వెయిట్ చేశారు, ప్రూఫ్స్ వచ్చాకనే ముందరికి వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. కానీ మరి మీడియాకి కానీ అటు ఎందుకు వాళ్ళని పట్టుకోవట్లేదు, వాళ్ళని ఎందుకు వాళ్ళకి శిక్షించడం లేదు అని అంటున్నారు? లాకి కొన్ని ఉంటాయి రూల్స్, ఆ చట్టానికి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా దానికంటే ఇప్పుడు ఫోన్ ట్రాపింగ్ ఉంది, ఎందుకు అరెస్ట్ లేదంటే కొల్లుజులు అయిపోయారా? కాదు కదా. ఫోన్ ట్రాపింగ్ కూడా ఎంక్వైరీ నడాలా, ఎంక్వైరీ నడిచిన తర్వాత కోర్టుకి కొన్ని సాక్ష్యాలు కావాలా, కోర్టుకి ఇలా రిమైండ్ చేయాలంటే కొన్ని సాక్ష్యాలు కావాలా, ఇవన్నీ ఉంటాయి. కనుక అవన్నీ మొత్తం టోటల్గా అవన్నీ టైం పడుతుంది. ఇట్స్ అ టేక్ అవుట్ టైం. అదే చెప్పాను కదా, టైం పడుతుంది, కంపల్సరీ శిక్ష పడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్ ఉంది, హీరోయిన్ ఆల్రెడీ అప్పుడు చేసిన చిత్రహింస చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆమె ఇమీడియట్ ఎంక్వైరీ చేశారు, ఒక ఐపీఎస్ ముగ్గురిని చేశారు, అలా ఆల్రెడీ అరెస్ట్ చేశారు, కుక్కలను వేశారు, అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఇక దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా చేసి ఆ అమ్మాయికి ఏ విధంగా న్యాయం చేయాలో, ఆ శిక్ష ఎలా పడాలి అనేది ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇన్వెస్టిగేషన్ చేయకుండా, రిపోర్ట్స్ రాకుండా ఏమీ చేయలేవు. రాత్రి ఏదైనా చట్టం తన పని తను చేసిపోతుంది. లాకి అన్ని విట్నెసెస్ కావాలా, సాక్ష్యాలు కావాలా, అవన్నీ బిల్డప్ చేసి అన్నీ చేసుకొని ఎవరెవరు చేశారు, ఎవరెవరు చూశారు, ఎక్కడెక్కడ చేశారు, మొత్తం టోటల్గా అంతా రెడీ అయిన తర్వాత ఇస్ కంప్లైంట్ అండ్ ఇమీడియట్లీ యాక్షన్ ఉంటుంది. కానీ బయట అలా మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డీసీఎం ఎవరైతే ఉన్నారో ఆయన కావాలనే దీన్ని హైప్ చేస్తున్నారు, దుమారం లేపుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. బికాస్ ఒక పక్క ట్వీట్లో ప్రకాష్ రాజ్ మత కలహాలు సృష్టించకండి, ఫస్ట్ ఎవరైతే లడ్డు వివాదంలో ఎవరైతే ఉన్నారో, ఆ కల్తీ ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షించండి, తర్వాత ఇవన్నీ మాట్లాడండి అని చెప్పేసి అన్నందుకు ఆయనని ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడారు ఆయన గురించి. అండ్ ఇప్పుడు ఈవెన్ ఆయన రిప్లై కూడా ఇచ్చారు, నేను వచ్చాక మాట్లాడతాను, నన్ను అపార్థం చేసుకున్నట్టున్నారు డీసీఎం అని చెప్పేసి అన్నారు. ఈవెన్ కార్తిక్ కూడా ఒక మూవీ ప్రీ రిలీజ్లో యాలకోలం అని మనం అంటున్నాం, కానీ ఆయన ఏమంటున్నారంటే నేను అలా చేయలేదు, జస్ట్ అది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి నేను దానిపైన మాట్లాడను అన్నారు. దాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇష్యూ చేశారు అని చెప్పేసి బయట మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ నేను చూశాను. కార్తిక్ గారు లడ్డు కావాలా బాబు అని అడిగారు యాంకర్తో. ఇప్పుడు మాత్రం నాకు లడ్డు వద్దు అన్నాడు. ఇది సెన్సిటివ్ కదా. సెన్సిటివ్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే లడ్డు కావాలా బాబు, ఒకటి కాదు 2 లడ్డూలు ఇస్తాం బాబు అంటే లడ్డు వద్దని అంటే దేవుడి లడ్డూని దేవుడు మనం అవమానపరిచి ఎవరో చేసిన పాపాన్ని దేవుడి మీద మనం నెట్టకూడదు కదా. అక్కడ పొరపాటునన్నా ఇంకో మాట అన్నా లడ్డు కావాలా బాబు అంటే అక్కడ దేవుడిని అవమానించినట్టు ఉంది కనుక, సన్న ధర్మాన్ని అవమానించినట్టు ఉంది కాబట్టి, హిందూ ధర్మాన్ని మనం అవమానించినట్టు ఉంది కాబట్టి దానికి ఆయన వెంటనే కౌంటర్ ఇచ్చాడు. మన సినిమా వాళ్ళవి మీరు పెట్టకపోతే పర్లేదు, సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ అవమానించొద్దు, ఎలకొలంగా మాట్లాడొద్దు అని చెప్పి ప్రకాష్ రాజ్ గారు చూశారు. ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారంటే ఇది మత కలహాలు రెచ్చగొట్టకుండా, దేశం అంతా ఇది వ్యాపించకుండా, వాళ్ళ మీద ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ప్లీజ్. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఉంది, పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్తున్నాను అని చెప్పాడు. అయితే దాంట్లో మరి ఎక్కడ ఏమైందో నాకైతే తెలియదు, కానీ ఏదో కొంచెం ఇవాళ చూసేటప్పటికి అపార్థం జరిగినట్టే అనిపించింది. కానీ ప్రకాష్ రాజ్ గారు నాకు తెలిసి అలాగైతే అనలేదు. ప్రకాష్ రాజ్ గారిని ఏదైనా ఎక్కడైనా అపార్థం జరిగిందేమో అని అనుకుంటున్నాను నేను. అందుకంటే ఆయన ఎప్పుడు కూడా దేవుడికి కాదు, అందరికీ యాంటీ. ఆయన అంతా దేవుళ్ళు కాదు, అదంతా ఒక సెక్యులర్ భావాలతో ఉంటాడు కాబట్టి ఆ సెక్యులర్ భావాల్లో కొంచెం ఏదైనా ఉండొచ్చు. కాకపోతే హిందూ ధర్మానికి బాగా ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు.
కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఈవెన్ దీక్ష కూడా పట్టారు ప్రక్షాళన అని చెప్పేసి 11 days. అయితే ఇన్ని రోజుల్లో గుడ్లవల్లేరులో ఇష్యూ జరిగింది, అప్పుడు మాట్లాడలేదు. అండ్ ఇప్పటి వరకు ఇంతవరకు బయటికి రాని పవన్ కళ్యాణ్ దీన్ని ఇంత పర్సనల్గా ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. మీరేమంటారు? ఆయన బీజేపీకి సపోర్టెడ్ నాయకుడు. హిందూ ధర్మానికి, ఆర్ఎస్ఎస్కి కంపల్సరీ హిందూ ధర్మానికి ఆయన ఫస్ట్ నుంచి దేవుడు అంటే బాగా నమ్మకం. కనుక ఆయన మరి కంపల్సరీ దేవుడి మీద జరిగినప్పుడు కంపల్సరీ రియాక్ట్ అవ్వాలి కదా. డిప్యూటీ సీఎం కూడా యాక్షన్ తీసుకోవాలి. అన్నిటి మీద అన్ని దాంట్లోనే మాట్లాడుతూనే ఉన్నారు, ప్రతి దాంట్లో మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎంగా ఆయన పాత్ర ఏంటో ఆయన చేస్తున్నాడు. అంతే తప్ప మీరు అన్ని రోడ్డు మీదకి వచ్చి కూర్చొని మాట్లాడాలంటే ఎలాగవుతుంది? కనుక పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటో పాత్ర చేస్తున్నారు. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తున్నాను ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏది జరిగినా అపవిత్రత జరగకూడదు. పవిత్రమైన స్థలంలో చాలా చక్కగా ఉండాలి, చర్చిలు చక్కగా ఉండాలి, మసీదులు చక్కగా ఉండాలి. అలాగే హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ అక్కడ ఎవరైతే ఉదయం లెగిస్తే దేవుణ్ణి జ్ఞానిస్తారో, గోవింద నామస్మరణ చేస్తుంటారో వాళ్ళకు మాత్రమే అక్కడ బోర్డు మెంబర్లు కానీ పోస్టులు కానీ ఇవ్వాలి. దయచేసి వాళ్ళని పెట్టండి. అక్కడ ధర్మారెడ్డి వల్ల బస్టు పెట్టింది, అక్కడ వైవి సుబ్బారెడ్డి గారి వల్ల, అక్కడ మళ్ళీ జవహర్ రెడ్డి గారి వల్ల చీఫ్ సెక్రటరీ, అక్కడ మళ్ళీ మనకి ఐఎంపీఆర్ కమిషనర్కి మన విజయ్ కుమార్ రెడ్డి గారి వల్ల జరిగిన సిచ్యువేషన్ తప్ప మొత్తం టోటల్గా అపవిత్రం చేశారు. కనుక మనం అంతా కూడా దేవుడి ఆశీస్సులు. ఆయన్ని ఎప్పుడైతే మీరు కోపం తెప్పించారో ఆ కోపమే ఈ గోదావరి, ఈ మొత్తం టోటల్గా ఈ వర్షాలు, ఈ వరదలు, ఆయన కోపాన్ని మనం తగ్గించాలి. ఆయన కోపాన్ని మనం తగ్గించాలంటే ఆయనకి శాంతపరచాలంటే శాంతియుత పూజలు చేయాలి. అపవిత్రమైంది పవిత్రతంగా పూజలు చేస్తూ జరుగుతూ ఉండాలి. ఎందుకంటే మన ప్రపంచాన్ని సృష్టికర్త, ప్రపంచంలో ఆయన ఆరాధ్య దైవం. కనుక ఆయనకు కోపతాపాలు తెప్పించకూడదు కాబట్టి మనం అందరం కూడా ఆయన్ని శాంతించమని, ఆయనకు జరిగిన అపవిత్రాన్ని మనం మొత్తం టోటల్గా అందరూ ఇంట్లో కూడా ప్రతి ఒక్కరం కూడా వెంకటేశ్వర స్వామి టెంపులే కాదు, మొత్తం టోటల్ ప్రపంచంలో వెంకటేశ్వర స్వామిని నమ్మిన వారు ప్రతి ఒక్కరు ఫోటోలతో మొత్తం టోటల్గా పూజలు చేసి ఆయన్ని శాంతించమని, క్షమించమని అందరూ అడగాలని నాకు తెలిసిన మట్టుగా నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సరే, ఒక్క క్వశ్చన్ ఫైనల్గా ఏంటంటే, ఇన్ని రోజులు అంటే మీరు అన్నట్టుగా లడ్డు వివాదం జరిగింది, ఓకే. కానీ ఈ లడ్డు వివాదాన్ని తీసుకొచ్చిందే ఈ 100 రోజుల పాలన గురించి ప్రజలు మాట్లాడొద్దు అని చెప్పి, ఈవెన్ ఇంకో పక్క స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు సప్పుడు లేకుండా, అంటే స్టడీ చప్పులు లేకుండా. అందుకే ఈ లడ్డు వివాదాన్ని మొత్తం మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఒక మాట అమ్మా, లడ్డు వివాదం కోసం అయిపోయింది. 100 రోజుల పాలన కోసం అడిగారు. 100 రోజుల పాలనలో ఆయన మొత్తం టోటల్గా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గానే అవ్వదు. దాన్ని కాపాడటానికి గంటా శ్రీనివాసరావు ఉన్నారు, కాపాడటానికి బాలకృష్ణ గారు అల్లుడు ఉన్నారు, కాపాడటానికి అక్కడ ఎమ్మెల్యేస్ ఉన్నారు, కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారు, కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కాపాడటానికి బీజేపీ నాయకులు ఉన్నారు, అక్కడ కాపాడటానికి అక్కడ ఏరియా ఎంపీ సీఎం రమేష్ గారు ఉన్నారు. వీళ్ళందరూ స్టీల్ ప్లాంట్ని కాపాడకపోతే 2029లో విశాఖపట్నంలో ఒక్కరు కూడా ఓటేయరు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ని కాపాడుతారు, స్టీల్ ప్లాంట్ నిలబెడతారు. కొంత 10,000 మంది ఎంప్లాయీలు ఫ్యామిలీస్ బతుకుల్ని రోడ్డు మీద ఉంచుతారు. వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ కుటుంబాలు నిలబెడతారనే ఉద్దేశంతోనే అందరికీ ఓటు వేశారు ఆ విశాఖపట్నం ఏరియాలో. కనుక మన 100% వాళ్ళ మీద మాకు నమ్మకాలు ఉన్నాయి, పూర్తిగా కాపాడుతారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు చెప్తూ ఉంటారు, ఆయన అన్నీ నిజాలే చెప్తాడు, అబద్ధం చెప్పను నేను ఎప్పుడు అని చెప్పి నిజాలే చెప్తూ ఉంటాడు. ఆమె ఎవరో తాలూకు శాంతి అని ఒక ఆమె చెప్పింది కదా, నాకు సుప్రీంకోర్టు రిలేషన్షిప్ చేయమంది, నాకు స్వేచ్ఛ లేదేటండి, నాకు స్వేచ్ఛ ఎవరా అంటది. పాపం డిప్యూటీ కమిషనర్ ఒక ఆయన ఎవరి మీద తీసుకెళ్ళి మన్ను పోసేసింది. మన్ను పోస్తే ఈ మీద సస్పెండ్ చేసింది కాకుండా ఆ మన్ను పోయించుకుని సస్పెండ్ చేసేసారు. ఆ కోపంతో ఆయన రిజైన్ చేసేసాడు కూడా. అంటే ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. ఇంకా చరిత్ర చూసుకుంటే నారీ నడుం మొరారి ఇచ్చాపురం, నారీ నడుం మొరారి గుంటూరు, మొత్తం టోటల్గా ఇలాంటివన్నీ చూసుకుంటే మనం ఈ అంటే మహిళల కోసం మర్యాద తెలియాలి అంటే, మర్యాద ఇవ్వాలి అంటే అది వైసీపీ పార్టీ తర్వాతే. ఎందుకంటే వైసీపీ పార్టీలో మహిళలకు ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వరు. ఎందుకంటే అరగంట రా అని ఒక మంత్రి అడుగుతాడు, గంట రా చాలు అని ఒక మంత్రి అడుగుతాడు. వాళ్ళకి వాళ్ళ చెల్లెల్ని కూడా మన డబ్బులు ఇచ్చి తిట్టిస్తుంటారు, తల్లిని తిట్టిస్తారు, ఆరాధ్య దైవం రాజశేఖర రెడ్డిని తిట్టిస్తారు. ఇస్ ద మనీ ఇచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల భార్గవరెడ్డి గారు వీళ్ళందరూ ఇదే పని మీద ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే తల మినా భేదం తెలియదు. ఈమె చెల్లి,
ఈమె చిన్నాన్న కూతురు, ఈమె మొత్తం ఈ ఆడబిడ్డలు అందరూ నా సొంత చెల్లెళ్ళు, అవన్నీ వాళ్ళకి తెలియవు. వాళ్ళకొకటే కుర్చీ ఉందా, మన డబ్బు వచ్చిందా, ఏమైందా, రాష్ట్రం ఏమైపోయిందో అనవసరం. కనుక అందుకే వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? ఫస్ట్ టైం అండ్ హిస్టరీ రికార్డ్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన పార్టీ ఏదైనా, గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. కనుక మన జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆ వైసీపీ పార్టీ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ప్రతిపక్షం ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షానికి ప్రధాన ప్రతిపక్షం జనసేన, అధికార పక్షం జనసేన, మేమందరం ప్రతిపక్షం. మేము ఆయన అధికార పక్షంలో సపోర్టే, కాకపోతే ప్రతిపక్షంగా అడగటానికి మీ మీడియా ప్రతిపక్షం. మీడియా ద్వారా మేము అడుగుతున్నాం, సార్ మీరు టీడీ బోర్డు చైర్మన్ పెట్టండి, సార్ మా పోలవరం పూర్తి చేయండి, సార్ మా అమరావతి పూర్తి చేయండి. ఈయన ఏమీ మాట్లాడు, నవ్వుతూ వస్తాడు, నవ్వుతూ బెంగళూరు వెళ్ళిపోతాడు, నవ్వుతూ తాడేపల్లి వస్తాడు,